ఇది ఇప్పటి స్నేహబంధం కాదండి. 2002 నుంచి మా మధ్య ఇంత స్నేహం ఉంది. నాకు సారు 2002లో కాకినాడలో మేనేజర్‌గా పనిచేసినప్పుడు వారి మిసెస్ అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫ్యామిలీ ఫ్రెండ్స్‌గానే ఉంటాము. ఢిల్లీ నుంచి వచ్చారు. ఎస్పెషల్లీ మిర్యాలగూడకి కేవలం మా మిద్దె తోటని చూడటానికని వచ్చారనమాట. నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే మన వాళ్ళు మనం చూసి మెచ్చుకున్న దానికంటే, మనకు పరిచయం ఉన్నవాళ్ళు, మనకు ఆప్తులు చూసి చాలా బాగా పెంచుతున్నావు అనే ఒక్క మాట చాలా అనిపించింది నాకు. వాళ్ళ మొఖాల్లో ఉన్న ఆనందం చూడండి ఎంత బాగా ఉంది. ఆర్గానిక్‌గా అక్కడక్కడ ఉన్న పళ్ళన్నీ వాళ్ళు కోసుకొని తింటుంటే నాకు అంత ఆనందం అనిపించింది. అన్ని వెరైటీస్ టేస్ట్ చూసారు. నాకు బాగుంది. ప్రతి ఒక్కటి ఉంటుంది. అంటే విపరీతంగా లేకపోయినా కూడా కొన్ని చెట్లకైనా కాయలు కనిపించినాయి అనమాట. వాళ్ళు ప్రతి కాయ టేస్ట్ చేసుకొని ఎంత ఆనందపడిపోయారో తెలుసా అండి. నేను ఆర్గానిక్‌గా తింటున్నాను గదా! అనే ఒక ఫీలింగ్ వచ్చేసింది వాళ్ళకి. నాకు కూడా చాలా సాటిస్ఫై అయ్యానండి నేను. ఎప్పుడూ అందరికీ ఇష్టం. కానీ మన కోసము మన గార్డెన్ చూడటానికి వచ్చిన వాళ్ళకి మనం షేర్ చేసుకుంటున్నామంటే, ఆ ఆనందం వేరుగా ఉంటది కదండీ. దానికి తోడు ఎప్పుడో పాత పరిచయము ఎప్పటికీ గొప్పగానే ఉంటది. వాళ్ళక్కడి నుంచొచ్చి మా గార్డెన్ చూసి, అదిగో చూడండి ఆ అడవి మామిడికాయలు ఎంత ఆనందమో ఆవిడ మొఖంలోనే కనిపిస్తుంది. ఆ కాయలన్నీ నేనిచ్చినందుకు చాలా సంతోషపడ్డాను.